సో ఇంకొక విషయం సార్, నేను రీసెంట్గా మీరు చెప్తేనే విన్న విషయం ఏంటి అని అంటే జగన్ గారు పార్టీని ఎమర్జ్ చేయబోతున్నారు అని చెప్పేసి, నిజమా? 100% వాస్తవం అండి. ఆయనకి ఆలోచన ఉంది. నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ విషయాన్ని మీరు బయట పెట్టినరు? మీకు ఏం తెలిసింది? అంత ఆయన డీకే శివకుమార్ గారితో సమావేశం అయ్యారు. షర్మిలని ఎగ్జిట్ చేస్తే నేను ఎంట్రీ ఇస్తాను, నేను పార్టీని మెరిట్ చేస్తాననే ప్రతిపాదన ఇచ్చారు. ఓకే, అది చర్చలు నడిచినాయి. మొత్తం సంభవం దాన్ని కొంతమంది కాంగ్రెస్ పెద్దలే అడ్డుకున్నారు. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అడ్డుకుని షర్మిల గారిని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చారు. ఓకే. మరి ఇవాళ కూడా ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ గడిపిన దానికన్నా బెంగళూరులో గడిపింది ఎక్కువ. ఓకే, చర్చలు జరిగినాయి. ఆయన ఏదో ఒక విధంగా కాంగ్రెస్కి సరెండర్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే. దానికి ఇప్పుడు ఏం జరిగింది అంటే మొన్న ఆయన ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. ధర్నాకి అఖిలేష్ యాదవ్ వచ్చారు. అవును. అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో, అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా కొంతమంది నాయకులు పిలిపించుకున్నారు. వాళ్ళకి అధిష్టానం నుంచి అక్షంతలు పడినట్టు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి మీరు ఎందుకు వెళ్ళారు అని. ఇంత అగేన్స్ట్గా ఉందా సార్? అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చాలా మందలించారు ఈయన్ని. ఈయన పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. కానీ నిజంగా జగన్ గారు అంత ఈజీగా వదిలిపెట్టే మనిషి అయితే కాదు. ఎందుకంటే మనం చూసినాము ఆయన ఎంతగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిండ్రు, ఆయన పట్టుదల ఎట్లుంటుంది అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో మరి ఈ విషయం ఎక్కడికి వెళ్ళబోతుందంటే, ఆయన పట్టుదల 2 ఉన్నాయండి ఆయన దగ్గర. ఆయన జైల్లో పెట్టినప్పుడు 16 నెలలు పెట్టిగానే ఉన్నాడు. అవును. అప్పుడు సాగిలు పడ్డాడు. ఎవరికి సాగిలు పడ్డాడో, ఎలా సాగిలు పడ్డాడో, ఎందువల్ల బెయిల్ వచ్చిందో అందరికీ తెలిసిన విషయం కదండి. ఆ సాగిలు పడడం కూడా ఆ విధంగానే చేసాడు కదా ఆయన. ఈ లెక్కన మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మొన్నటి వరకు అందరు మాట్లాడుకున్న విషయమే బీజేపీకి కంప్లీట్గా అణిగి జగన్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా విన్నారు అని. ఇప్పుడు లేదా ఆ రిలేషన్షిప్? మరి నేను చెప్పేది ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రత్యేక హోదా సాధిస్తాను 30 మంది ఎంపీలను ఇస్తే అన్నాడు. ఏ రోజైనా ప్రయత్నం చేశాడా? ఆయన కేసుల గురించి, ఆయన సెల్ఫ్ గురించి మాట్లాడుకున్నాడు తప్పించి, అక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నాడు తప్పించి, రాష్ట్రం గురించి ఏ రోజు మాట్లాడాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడుతున్నారు, వెళ్ళి అమరావతి గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అందుకోసం ఇవాళ 3 నెలలు తిరగకుండా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర సహాయం అంటే చిన్న విషయం కాదండి. మరి మొత్తం మీద జగన్ గారి పరిస్థితి ఏంటంటారు? ఏం చేయబోతున్నారంటారు ఆయన నెక్స్ట్? జీరోనా? అంతేనా సార్? ఊరుకుంటారంటారా ఆయన సైలెంట్గా? ఏదో ఇంకో కొత్త ఐడియాతో రారంటారా బయటికి? ఆయన రాజకీయవేత్త కన్నా వ్యాపారవేత్త అండి ప్రధానంగా. ఆయనకి పెద్ద కోశాగారం నిండింది బాగా. కానీ ఇప్పుడు టీడీపీ ఆ వ్యాపారాలను కూడా నడవనివ్వదేమో కదా. వ్యాపారం నడవాల్సిన అవసరం ఏముందండి, డబ్బు చేరింది కదా. ఎక్కడో మనం అనంత పద్మస్వామిని చూసాం, పెద్ద ఎత్తున ఉన్నాయని, నిధులు ఉన్నాయని. అంతకు మించిన నిధులు ఉన్నాయి ఈయన దగ్గర ఇప్పుడు. అవునా సార్? ఎంత ఉంటుంది సార్? అంటే ఇంచుమించుగా ఎంత ఉండొచ్చు ఆయన దగ్గర? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకునే 1,00,000 కోట్లని వచ్చింది ఆ రోజు. ఇంక ఇవాళ ఎంత ఉంటుంది ఆలోచించండి. సో మరి రానున్న కాలంలో ఏమైనా కొత్త కేసులు పెట్టబోతున్నారా టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జగన్ పైన? ఏం కేసులు పెట్టాల్సిన అవసరం ఉందండి, ఆయనకు ఉన్న కేసులే చాలు. వాటన్నిటిని తవ్వబోతుంది అయితే? తవ్వడం కాదు, ఆల్రెడీ జరుగుతున్న ప్రాసెస్. మన రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది ఈడీకి, ఏసీబీ కోర్టుని, సిబిఐ కోర్టుని అక్షంతలు వేసింది. ఎందుకు డిలే అవుతుంది విచారణ అని. అవి నడుస్తాయి. ఇంక ఇప్పుడు కొత్తవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి భాగోతాల లీలలో ఒకటొకటిగా వెలికి వస్తున్నాయి. పాములు పుట్ట తవ్వినట్టుగా ఉంది పరిస్థితి. ఒక్కొక్క పాము బయటకు వస్తుంది. సో ఈ లెక్కన షర్మిలక్క సేఫ్ అంటారా? ఒకళ్ళని మించిన వాళ్ళు వాళ్ళిద్దరు. అమ్మాయి పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి కదా. అంటే మీ సపోర్ట్ ఏటో తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. కాదు, మన రీసెంట్గా వాళ్ళ పార్టీ తరఫు నుంచే ఆవిడకి ఇచ్చిన ఎన్నికల నిధులు ఆవిడకి కైంకర్యం చేసింది, ఎవరికి ఇవ్వలేదని ఆవిడ పైన ఆరోపణలు వచ్చినాయి. అవును. అంచేత రాజశేఖర రెడ్డి గారి వారసుల పైన ఎంతసేపు ఆర్థిక సంబంధించిన ఆరోపణలే వస్తూ ఉన్నాయి.
ఆయన లెగసీని కంటిన్యూ చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు. మరి షర్మిల గారి పరిస్థితి ఏంటంటారు మరి? అది కాలం నిర్ణయించాలి. అంతే అంటారు, ప్రస్తుతానికైతే సేఫ్ అంటారు. అయితే సేఫ్ ఏముందండి, అది జీరో నుంచి ఉన్న ఏమాత్రం ప్లేస్ లో అన్నకన్నా కొంచెం బెటర్ అంటారు అయితే ఉన్న పొజిషన్ లో ఇప్పుడు. అంతే కదా, ఆవిడకి కాంగ్రెస్ పార్టీ ఆవిడకే షెల్టర్ ఇచ్చింది, ఈయనకి ఇవ్వాల. ఎస్ ఎస్ అంటే అది సేఫే ఆ పొజిషన్ ప్రస్తుతానికి. కాంగ్రెస్ పార్టీ ఆవిడకి షెల్టర్ ఇచ్చింది. ఓకే, ఆవిడని ఎగ్జిట్ చేస్తే నేను ఎంట్రీ ఇస్తానని నేను ప్రతిపాదించిన ఆవిడని సేఫ్ జోన్ లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈ లెక్కన ఆవిడ్ని ఇన్ని రోజులు కొంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన రావద్దు అనుకుంటే కంపల్సరీ వీడిని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ రోజు రాజ్యసభలో ఉన్న సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేజారిపోతారో, అసెంబ్లీలో ఉన్న సభ్యులు చేజారిపోతారో, వాళ్ళని కాపాడుకోవడం లక్ష్యంగా ఏదో ఒక పార్టీ తరఫునకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం, లేకపోతే ఆ కూటమిలో చేరడం, తద్వారా అట్లీస్ట్ తనతో ఉన్న లెజిస్లేటర్స్ని కాపాడుకోవాలన్న ఒక ఆలోచన అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.